మత్తయి సువార్త 22వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. కాగా అతడు, ఇదిగో చాలు, నా విందు సిద్ధపరిచి ఉన్నాను. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సందేశము అనాది సంకల్పన వధువునకు ఆగమన వరుడు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి విందులు. ఏం చెప్పండి? అనాది సంకల్పన వధువునకు ఆగమన వరుడు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి విందులు. గ్రహించండి, విందు ఏం చేస్తుంది అని అంటే బలమిస్తుంది. సహజంగా మనము ఇంటిలో చేసే భోజనానికి విందు భోజనానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే విందులో అన్ని రకాలు ఉంటాయి. అంటే అన్ని విటమిన్లు కూడా విందులో దొరికేటువంటి అనుభవం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దేవుని ప్రియులరా, ఎప్పుడైతే అన్నీ దొరుకుతాయో బలము సంపూర్ణమవుతుంది. రావలసినంత బలము వచ్చేటువంటిదిగా ఉంటుంది అని మనకు తెలుసు. కనుక దేవుడు నా జ్ఞానానికి ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని బట్టి ఈ విందు ద్వారా ఏ బలము దేవుడు అనుగ్రహించాలి అని ఉద్దేశపడుతూ ఉన్నారు అని అంటే శరీరమును, లోకమును, సాతానును కూడా జయించగలిగేటువంటి బలము అనుగ్రహించనై ఉన్నారు. నిన్న దినమందు మీకు వాట్సాప్లో అయ్యగారు చెప్పినటువంటి మాట మీరు చదివే ఉంటారు, పెట్టడం జరిగింది. శరీరముతోనూ, లోకముతోనూ, సాతానుతోనూ నీతో నాకు ఇక పని లేదు అని సలాము చేసేటువంటి, అంటే బై బై చెప్పేటువంటి అనుభవములోనికి రాగలిగిన వారే పెళ్లి కుమార్తె భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి వారుగా ఉన్నారు అని దైవజనులు చెప్పారు. కాబట్టి శరీరముతోనూ, లోకముతోనూ, సాతానుతోనూ నీతో నాకిక పని లేదు అనేటువంటి అనుభవములోనికి చెప్పేటువంటి, ఆ మాట చెప్పేటువంటి అనుభవములోనికి రావాలి అని అంటే బలం అవసరం. ఈ బలమును మనము అందుకొనుట కొరకు ఆగమన వరుడు, అంటే నేడో మాపో మధ్యాకాశములోనికి రానయ్యినటువంటి వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు విందులు చేస్తూ ఉన్నారు. చేశారా? చేస్తున్నారా? చేస్తూనే ఉన్నారు. అందుకే మన తండ్రి గారు అన్నారు, అనుదినము అక్కరలు తీర్చును తండ్రి అని. కనుక అనుదినము విందు చేస్తూ అనుదినము కూడా ఏం చేస్తున్నారంటే మన అక్కర్లు తీరుస్తూ ఉన్నారు. సరే, అక్కడ ఉన్న సన్నివేశం వేరైనప్పటికీ కూడా మన అక్కర ఏమిటి చెప్పండి? మన అక్కర ఏమిటి? మేఘమెక్కవలసినటువంటి అక్కర మనకున్నది. ఎందుకంటే ప్రభు రాకడ సమీపముగా ఉన్నది కనుక మేఘమెక్కేటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది. మేఘమెక్కకపోతే ఏం జరుగుద్ది? 7 ఏండ్ల శ్రమకాలములోనికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. దీనికన్నా ముందు ఏం చెప్పాలి అంటే ప్రభు సరసన కూర్చుండేటువంటి భాగ్యాన్ని పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దేవుని స్నేహితులరా, ఇప్పుడు అనుదినము తండ్రి మనకు అక్కరలు తీర్చాలి గనుక ఈ అక్కర తీరుట కొరకు
మనము చేసుకునేటువంటి విందులు సరిపోవు గాని పెళ్లి కుమారుడే ఏం చెయ్యాలి అంటే విందు చెయ్యాలి. ఎందుకని? హి గాట్ ఎన్ ఎక్స్పీరియన్స్, ఒక అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నారు. ఏంటి? అయ్యో, ఆరోహణమయ్యేటువంటి తండ్రి కుడి పార్శ్వమునకు ఆరోహణమయ్యేటువంటి అనుభవం తాను కలిగి ఉన్నారు కనుక ఆ అనుభవము కలిగినటువంటి పెళ్లి కుమారుడే విందు చెయ్యాలి. విందు యొక్క అనుభవం లేనిటువంటి వారు లేదు, విందు ఫలము యొక్క అనుభవము లేనటువంటి వారు విందు చేస్తే ఆ విందు సంపూర్ణమైనటువంటి విందుగా ఉంటుందా? ఉండదు. గనుక ఆయనే విందు చెయ్యాలి. తండ్రేమో మనకు కుమారుని విందుగా అనుగ్రహించారు, కుమారుడేమో మనకు అవసరమైనటువంటి విందులన్నీ చేశారు. ఇంకొక మాట చెప్తాను, తండ్రి మనకేమో వాగ్దానపు విందు చేశారు, కుమారుడు మనకేమో వాగ్దానము యొక్క నెరవేర్పును అందుకునేటువంటి విందులు చేస్తా ఉన్నారు. ఇది రాకడ కాలము గనుక ఈ కాలములో ఈ విందులు మనము అందుకొనవలసిన వారముగా ఉన్నాం. ఏ కాలం చెప్పండి? ప్రభువు త్వరగా వచ్చి, ప్రభువు త్వరగా వచ్చి వధువు సంఘమును మోక్షమునకు కొనిపోవు క్షణములోనే. ఎంతసేపట్లో అంట? క్షణములోనే, రెప్పపాటు సమయములోనే, సెకండులో 11వ భాగములోనే. కాబట్టి ఈ క్షణములో ఆయన మోక్షానికి కొనిపోవటానికి సిద్ధముగా ఉన్నప్పుడు మనమేం చెయ్యాలి అని ఆలోచన చేస్తే, ఆ క్షణములో ఆయన కొనిపోవటానికి సిద్ధముగా ఉన్న క్షణములో మనము కొనిపోబడటానికి సిద్ధపడాలి, లేదా బలమును సంపాదించాలి. లేకపోతే శరీరము కానీ, లోకము కానీ, సాతాను కానీ ఏం చేస్తాయి? ఆపివేసేటువంటివిగా ఉంటాయి అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి దేవుని స్నేహితులరా, ఈ వధువు ఎవరు అంటే మీకు చెప్పినట్లుగా, మన జనకులు అన్నట్లుగా అనాది సంకల్పన వధువు. ఏ వధువు చెప్పండి? అనాది సంకల్పన వధువు. ఏంటి అనాది కాలం అంటే? అంటే ఆది కాలము కంటే ముందున్నటువంటి కాలం. దేవుడు ఒంటరిగా తాను మాత్రమే కలిగి ఉండి దేవదూతలను గాని, సృష్టిని గాని, మానవుణ్ణి గాని కలుగు చేయకుండా ఉన్న కాలాన్ని అనాది కాలము అని అన్నారు. కనుక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన ఏర్పరచుకున్నారు తన ప్రేమలో అని తెలియచేసినట్లుగా, కనుక ఇదే ఏం చెప్పండి? అనాది సంకల్పన. ఇట్లా చూడండి, ఈరోజు మనము వధువు రూపులోనికి రావాలి అని అంటే ఏం చెయ్యాలి అంటే ఈరోజు మనము వధువు భాగ్యములోనికి వస్తూ ఉన్నాము. దానికి కారణం ఏమిటి అంటే అనాదిలో తండ్రి సంకల్పించారు దీన్ని. ఎవరు సంకల్పించారు? తండ్రి సంకల్పించారు. ఆయన సంకల్పించారు కనుక మనము చేరుకోవలసినటువంటి వాళ్ళు ఇందాక ఇది చదువుకొచ్చారు. తెలివిని కలిగించు నన్ను కనుక ఈ అనాది సంకల్పన, దేవుని అనాది సంకల్పన ఏమిటి అంటే వధువు భాగ్యమును మానవునికి అనుగ్రహించాలి. దీని కొరకు ఏం చేశారు అంటే మొట్టమొదట దేవుడు ఆదామును కలుగ చేశారు.
ఆదామును కలుగచేసి ఆదాములో నుంచి హవ్వమ్మను తీసి దేవుడు ఏం చేశారంటే జత చేశారు. ఈ ఆదాము హవ్వల్లో నుంచి ఎవరు వచ్చారు అంటే మిశ్రిత జనాంగం వచ్చారు. ఎవరు మిశ్రిత జనాంగము అంటే ఒకటి భక్తులైనటువంటి వారు, రెండవది భక్తిహీనులైనటువంటి వారు. వీరందరూ కూడా మిశ్రిత జనాంగం. ఈ మిశ్రిత జనాంగములో నుంచి ఈ మిశ్రిత జనాంగములాగానే ఉంటే దేవుని సంకల్పం నెరవేరుతుందా ఏంటి? దేవుని యొక్క సంకల్పం వధువు రావాలి. కనుక ఈ మిశ్రిత జనాంగముగానే ఉంటే మిశ్రిత జనాంగములో నుంచి వధువు రాదు. గనుక దేవుడు ఏం చేశారంటే మూడవదిగా మిశ్రిత జనాంగములో నుంచి ఎన్నిక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు అబ్రహామును పిలుచుకొని. ఈ ఎన్నిక జనాంగమును దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎన్నిక జనాంగము కూడా వధువు వరుసలోనికి వచ్చేటువంటి పరిస్థితి లేని కాలములో ఎన్నిక జనాంగములో నుంచి దేవుడు క్రైస్తవులను ఏర్పాటు చేసుకున్నారు. క్రైస్తవుల్లో నుంచి వధువు సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. గ్రహించండి, దేవుడేమో మొట్టమొదట మట్టితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మలోనికి తన జీవాన్ని ఊది ఆ బొమ్మకు ఏం చేశారు? తన యొక్క రూపును అలంకరించారు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆ రూపును అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుని ప్రియులరా, అలాగున మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఎలాగున దేవుడు తన యొక్క పోలికను లేదా తన యొక్క రూపును అనుగ్రహించినప్పుడు దేవుడు ఏం చేశారు అని అంటే ఈ మట్టిని మహిమగా మార్చారు. మట్టిని ఏం చేశారంట? మహిమగా మార్చినటువంటి వారుగా ఉన్నారు. మహిమగా మార్చినటువంటి మట్టి మరలా ఏమైంది అంటే దేవుని యొక్క మాటలో నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలోనికి ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే మొన్నైపోయే పరిస్థితి వచ్చింది. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చదివితే ఆదాముతో దేవుడు ఏమంటాడంటే నీవు మొన్నే గనుక మొన్నైపోదువు అని దేవుడు తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. ఇది చూడండి, మట్టినేమో దేవుడు మహిమగా చేశాడు. మరలా ఈ మట్టి ఏం చేసింది? మహిమను పోగొట్టుకుంది. గనుక ఈ మానవుడు ఏమైపోయాడంటే మట్టి అయిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మొన్నైపోయాడు గనుక మానవునికి ఏ పరిస్థితి వచ్చింది? మళ్ళా మట్టిలో కలిసిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూడండి, మానవుడు మట్టిలో కలిసిపోతే ఏమి నెరవేరదు? దేవుని అనాది సంకల్పం నెరవేరదు. దేవుని అనాది సంకల్పం ఏంటి నానా? అయ్యో, మానవుణ్ణి వధువును చెయ్యాలి. వధువు అంటే అర్థం ఏమిటి? ఆయన ప్రక్కన కూర్చునేటువంటి స్థితిలోనికి తీసుకొని రావాలి. వరుని ప్రక్కన కూర్చునేటువంటి స్థితిలోనికి రావాలి. కనుక దేవుని సంకల్పము నెరవేరదు. గనుక ఈ దేవుని సంకల్పము నెరవేరుట కొరకు దేవుడు ఏం చేశారు అంటే మళ్ళా ఈ మట్టిలోనికి వెళ్ళవలసినటువంటి మానవుణ్ణి లో నుంచి వధువు సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈ వధువు సంఘానికి మళ్ళీ ఏం చేశారు? మహిమను అద్దారు. ఏమద్దారు? మహిమను అద్దినటువంటి వారుగా ఉన్నారు. అందుకే దైవజనులు పాడుతూ ఏమన్నారు? మహిమాతోడా కాపివియు మహిమా కొరకు సిద్ధపరచు మహిమా జీవులనుగా మార్చి మహిమాలోనికి చేర్చుకొనును. చాలు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా, గ్రహించండి సంగతి ఏమిటి అంటే
మట్టి అయినటువంటి మానవుని మరలా దేవుడు మహిమతో కప్పాలి. మహిమతో కప్పాలి అంటే ఈ మట్టికి మహిమకు ఏముండదు చెప్పండి? పొంతన ఉండదు. గనుక ఈ మట్టిలో ఉన్నటువంటి ఏ స్థితి తీసివేయాలి అంటే మట్టి స్థితి తీసివేయాలి. ఈ మట్టి స్థితి తీసివేయటము అంటే అర్థం ఏమిటి అంటే, బాగా వినండి, బక్క చిక్కిపోయినటువంటి బిడ్డకు బలం రావాలంటే ఏం చెయ్యాలి? విందు చెయ్యాలి, అవునా కాదా? కనుక ఈ మట్టి మరలా మహిమను ధరించుకునేటువంటి స్థితిలోనికి రావటానికి చెప్పండి, ఇప్పుడు పెళ్లి కుమారుడు ఏం చేశారు? 7 విందులు చేశారు. గ్రహించండి, సంగతి ఏమిటి అంటే ఈ మట్టి మేఘం మీదకి ఎక్కాలి అంటే ఏం చెయ్యాలి అంటే దైవజనులు మాట్లాడుతూ అన్నారు, శ్రద్ధ కావాలి అన్నారు. ఏం కావాలి? శ్రద్ధ. ఏ శ్రద్ధ కావాలి? భక్తిగా ఉండేటువంటి శ్రద్ధ సరిపోదు గాని రాకడ మేఘమెక్కేటువంటి శ్రద్ధ కావాలి. నేను రాకడ మేఘమెక్కేటువంటి స్థితితో భక్తి చేస్తున్నానా అనేటువంటి శ్రద్ధ అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక మత్తయి సువార్త 25వ అధ్యాయములో 6వ వచనం నుంచి 9వ వచనం వరకు 5 కన్యకలైనటువంటి వారు ఏమండి వచ్చారు కానీ ఏం చేయలేకపోయారు? వెళ్ళలేకపోయారు. ఏంటి కారణం అని అంటే శ్రద్ధ లేదు గనుక. శ్రద్ధ ఉంటే ఏం చేసేవారు? అవసరమైనటువంటి పెండ్లి కుమారుని యొక్క ఆలస్యానికి తగినటువంటి నూనెను సిద్ధం చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి శ్రద్ధ కొంచెం తగ్గింది గనుక రాకడ గుంపులో ఉన్నవారు ఎక్కడికి వచ్చారంటే రక్షితుల వరుసలోనికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లా చూడండి, దేవుని సంకల్పము నెరవేరటానికి దేవుడు చేస్తూ ఉన్నటువంటి పని ఏమిటి అంటే వధువు రూపుకొచ్చినటువంటి వారిని తన యొద్దకు చేర్చుకోవటానికి మధ్యాకాశములోనికి త్వరగా రాబోతా ఉన్నారు. అంతటితో దేవుని సంకల్పం పూర్తి అయిపోద్దా? చెప్పండి, పూర్తి కాదు. మరి ఎప్పుడు పూర్తవుద్ది? అందరూ కూడా ఆయన దగ్గరకు చేరేటువంటి రూపు రావాలి. కాబట్టి దేవుడు ఏమనుగ్రహించారు? 7 ఏండ్ల శ్రమకాలానికి అనుమతించినటువంటి వారుగా ఉన్నారు. ఈ 7 ఏండ్ల శ్రమకాలములో దేవుని వైపు తిరిగినటువంటి వారిని దేవుడు మరలా విడిచిపెట్టక మోక్షములో ఒక మూలకు తీసుకొని వెళ్ళి కూర్చుండబెట్టేటువంటి వారుగా ఉన్నారు. పెట్టారా? పెడుతున్నారా? కూర్చుండబెట్టేవారుగా ఉన్నారు. కనుక ఈ 7 ఏండ్ల శ్రమకాలము తరువాత ఏం జరగబోతా ఉంది అని అంటే అంత్యక్రీస్తుతో అబద్ధ ప్రవక్తతో క్రీస్తు యుద్ధము చేసి వారిని నరకములోనికి పంపివేసి సాతానును పాతాళములో 1000 సంవత్సరాలు బంధిస్తారు. ఈ 1000 సంవత్సరాలు ప్రభు ఏం చేస్తారు? భూమి మీద నీతి పరిపాలన చేస్తారు. ఈ 1000 ఏండ్ల పరిపాలనా కాలములో, ప్రభు పరిపాలనా కాలములో అనేకులు దేవుని వైపు తిరుగుతారు. కనుక వీరేం చేస్తారు అంటే వీరిని కూడా దేవుడు ఏం చేస్తారు? తన వైపు, తన పక్షాన్ని కూర్చుండబెట్టుకునేటువంటి వారుగా ఉంటారు. దేని కొరకు ఇదంతా? అనాది సంకల్పం నెరవేరాలి. ఏ సంకల్పం? మనను కలుగజేయక ముందే మన మీద దేవునికి ఉన్నటువంటి సంకల్పం నెరవేరాలి. గ్రహించండి. కాబట్టి ఆ తరువాత 1000 ఏండ్ల పరిపాలన తరువాత ఏమండి, గోగుమాగోగు యుద్ధములో అపవాదిని పాతాళములో పడవేసిన తరువాత పూర్తి చేయండి. మిగిలినటువంటి వారికి దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఏమండి, విశ్వాసం ఉన్నటువంటి వారినేమో రక్షించేటువంటి వారుగా ఉన్నారు, విశ్వాసము లేనటువంటి వారిని నరకములోనికి పంపివేసేటువంటి వారుగా ఉన్నారు. ఇదే అంత్య తీర్పు. ఆ తరువాత దేవుని స్నేహితులరా, దేవుడు పరలోకములోను భూలోకములోను కూడా నివాసం చేస్తారు. ఇది క్లుప్తముగా దేవుని యొక్క రక్షణ సంకల్పం. కనుక ఈ సంకల్పములో భాగముగా ఎప్పటి వరకు దేవుడు రక్షిస్తానే ఉంటారు అంటే అంత్య తీర్పు దినము వరకు కూడా రక్షణ కార్యక్రమం అనేటువంటిది సాగుతానే ఉంటది. కాబట్టి ఈ రీతిగా దేవుని యొక్క అనాది సంకల్పన నెరవేరుట కొరకు ఏం చెయ్యాలి అంటే
రాకడ గుంపులోనికి వచ్చినటువంటి వారు రక్షణ గుంపులోనికి జారిపోయేటువంటి పరిస్థితి రాకూడదు. ఏ గుంపులోనికి చెప్పండి? రక్షణ గుంపులోనికి జారిపోయేటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు? ఎప్పుడు వస్తుంది ఆ పరిస్థితి? కొంచెం శ్రద్ధ తగ్గితే. ఏ విషయంలో శ్రద్ధ? తినే విషయంలోనా, త్రాగే విషయంలోనా? ఏ విషయంలో శ్రద్ధ? మేఘమెక్కే విషయంలో కొంచెము శ్రద్ధ. అందుకే సామెతల గ్రంథకర్త అంటారు కదా, కొంచెము బుద్ధిహీనత త్రాసులో నుండి తేలగొట్టును. కనుక ఇప్పుడు ఎంత భక్తిగా ఉన్నటువంటి వారైనప్పటి మనం ఎంత భక్తిగా ఉన్నామో చూసుకుంటాము, కానీ మనలో ఏ లోటు ఉందో మనకు తెలుసా? తెలియదు. తెలుసా అంటారా? తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? దేవదాసయ్య గారు అంటారు, ఆయనను చూచిన అంతయు సరియం. అందుకే సువార్తలో ప్రభు ఏం చెప్పారు? ఇద్దరు తిరగలి విసురుతా ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు. ఇద్దరు పొలములో పనిచేస్తూ ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు ఉండిపోతారు. ఇదేంటండి? ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటే ఒకరు ఉండిపోవటం ఏంటి, ఒకరు వెళ్ళిపోవటం ఏంటి? ఏంటంటారు కారణం? చెప్పండి అండి. ఇద్దరు ఒకే పని చేస్తున్నారు, ఇక పొలంలో ఊడిపేస్తున్నారో లేకపోతే కోత కోస్తున్నారో ఏదో చేస్తున్నారు. ఏంటంటారు కారణం? వీళ్ళు పని చేసుకుంటున్నారు కానీ రాకడ తలంపుతో పని చేసుకుంటున్నారు. ఏ తలంపుతో? రాకడ తలంపుతో పని చేసుకుంటున్నారు. వీళ్ళు తిరగలి విసురుతున్నారు కానీ రాకడ తలంపుతో తిరగలి విసురుతా ఉన్నారు. అంటే తిరగలి విసురుతూ ఉన్నప్పటికీ కూడా నా ప్రభు వచ్చేస్తున్నారు అనేటువంటి తలంపుతో అడు చూసుకుంటూ తిరగలి విసురుతా ఉన్నారు. కాబట్టి ఈ తిరగలి విసిరే సమయంలో రాకడ తలంపులో ఉన్నటువంటి వారు వెళ్ళిపోతారు. అందుకే అయ్యగారు చాలా విషయాలు రాకడ ప్రార్థనలో రాస్తూ, కొందరు నిద్రలో ఉండగా ఎత్తబడతారు అన్నారు. నిద్రలో ఉండగా ఎత్తబడతారండి? నిద్రలో ఉండగా ఎలాగ ఎత్తబడతారు? పడుకునేటప్పుడు కూడా ఏం చేసుకోవాలి? ఏమని ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా, ఈ రాత్రి రాకడైతే ఎత్తబడేటువంటి భాగ్యము నాకు ఇవ్వు అని ప్రార్థన చేసుకొని, ఇదిగో ఈ రాత్రే ప్రభు వస్తున్నారు, ఈ రాత్రే నన్ను ఎత్తుకొని వెళ్ళిపోతారు అని అట్లాగనుకుంటూ నిద్రలోనికి వెళ్ళిపోవాలి. కానీ ఏం చేయకూడదు? పొద్దున్నే లేచి ఏం పని చేయాలి అని పడుకుంటే ఏమవుతుంది? అయ్యే కళ్ళు అవుతాయి. అవునా కాదు? బైబిల్ మిషన్లో తల్లిగారు అన్నమ్మ గారు అని ఉండేవారంటే విజయవాడలో సన్నిధిస్తారు సభ్యురాలు. కనుక రాత్రిపూట తెల్లవారుజామున బ్యాండ్ మేళం, పెళ్లిళ్ళ సమయంలో ఇంటి పక్కన బ్యాండ్ మేళం మోగుతూ ఉంటే మధ్యరాత్రి 2 లెగండి లెగండి ప్రభు వచ్చారు అనేవాళ్ళు. ఎందుకని? ఈ తలంపు అంతా ఎక్కడుంది? కాబట్టి అలాగున నిత్యము కూడా రాకడ తలంపుతో ఉండాలి అంటే ఏం కావాలి అంటే శ్రద్ధ కావాలి. శ్రద్ధ ఉంటే, దేని మీద శ్రద్ధ ఉంటే దాని మీద తలంపు ఉంటుంది. అవునా కాదా? అప్పులు తీర్చుకునే శ్రద్ధ ఉంటే డబ్బుల మీద తలంపు ఉంటుంది. అవునా? ఆరోగ్యాన్ని బాగు చేసుకునేటువంటి దాని మీద శ్రద్ధ ఉంటే ఏముంటుంది? డాక్టర్లు అవుతాం, అంటే ఆరోగ్య శాస్త్రజ్ఞులు అవుతాం కదా. కాబట్టి ఈ రీతిగా ఈ శ్రద్ధ అనేటువంటిది ఎప్పుడూ కూడా తగ్గటానికి వీల్లేదు. ఏమండి, ఏది తక్కువైందో తెలుసుకోవాలి అంటే భక్తుల వైపు చూసినప్పుడు తెలవదు, ఎవరి వైపు చూసినప్పుడు తెలుస్తుంది. ఏ పని చేస్తా ఉన్నా ఆయన్ని చూస్తా చేస్తా ఉండాలి. అప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడో నేనెట్లా ఉన్నానో అనేటువంటిది మనం గ్రహిస్తాము. అప్పుడు మనం ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? దిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది. అవునా కాదా? కాబట్టి దేవుని పిల్లరా, ఈ అనుభవములోనికి ఎప్పుడు రాగలుగుతామంటే, జనకులు అన్నారు నేడే ప్రభువు వచ్చును అని అనుకునేటువంటి అనుభవం వస్తే గాని ఇప్పుడికిప్పుడే దిద్దుకుంటాం, తర్వాత దిద్దుకోవచ్చులే అనేటువంటి అనుభవం ఏంటి? ఇప్పుడప్పుడే రాళ్ళే అనేటువంటి అనుభవం. అయ్యగారు అన్నారు తరువాత అంటే వాతబడుద్ది అన్నారు. ఏంటి వాత? 7 ఏండ్ల శ్రమకాలంలో దిద్దుకునేటువంటి పరిస్థితి వచ్చి వేస్తుంది. కాబట్టి దేవుని స్నేహితులన, తరువాత అనేటువంటి అనుభవములోనికి రాగానే ఏం పోయింది అంటే రాకడ స్థితిలో నుంచి రక్షణ స్థితిలోనికి చెప్పాలి జారిపోయారు. జారిపోయారా? ఎదిగిపోయారా? జారిపోయారు. కాబట్టి దేవుని యందు ప్రియ స్నేహితులారా, ఎప్పుడూ కూడా అలాగున ప్రతి క్షణము కూడా
దిద్దుకునేటువంటి అనుభవములోనికి రాగలిగినటువంటి వారముగా ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా దైవజనుడు మాట్లాడుతూ తండ్రి గారు ఏమన్నారంటే, ప్రభువా నన్ను క్షమించు అనేటువంటి వరుసలో నుంచి ప్రభువు నన్ను క్షమించాడు అనేటువంటి వరుసలోనికి రాగలిగితే అప్పుడు రాకడ మేఘమెక్కేటువంటి భాగ్యంలోనికి వస్తాం. ప్రభువా నన్ను క్షమించు అనేటువంటి వరుస ఎవరిది? రక్షితుల వరుస. ప్రభువు నన్ను క్షమించారు. అందుకే తండ్రి గారు ఏమని పాడారు? పాపివని నీకెవడు చెప్పాను, పావనుడవై ఉండగా. అర్థమవుతుందండి. కనుక ఇంకొక సంగతి ఏమిటి అంటే, ప్రభువు మన యొక్క అపరాధములను క్షమించిన తరువాత క్షమించాడు అనేటువంటి నిశ్చయత కలిగి ఉండాలి. ఏమో ఒప్పుకున్నాను కానీ పూర్తి చేయండి, క్షమించాడో లేడో అని అంటే ఏంటి అనుభవం? ఏ అనుభవం అది? రాకడ స్థితిలో నుంచి రక్షణ స్థితిలోనికి జారిపోయినట్లే. దీన్ని చెప్తూ అయ్యగారు ఏమన్నారంటే, శాస్త్రులు పరిచయుల వరుసలోనికి వచ్చేసినట్లే అన్నారు. ఏమడిగారు శాస్త్రులు పరిచయులు? సూచక క్రియలు అడిగారు. ఏమడిగారు చెప్పండి? సూచక క్రియలు. కనుక గ్రహించండి, సూచన చూపించు అనేటువంటి అనుభవంలోకి వచ్చామంటే ఏముందన్నమాట? అనుమానం ఉందన్నమాట. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గ్రహించండి, ఈ పరిస్థితిలోనికి రాకుండానట్లుగా ఎవరైతే ఉండగలుగుతారో, ఏమండి, నా దేవుడు నా అపరాధములను క్షమించారు అనేటువంటి స్థితిలో సంతోషముతో ఈ లోక పెళ్లి కుమార్తె యొక్క రూపేంటి? మురుపు అన్నారు. ఏం చేయాలంట? మురుస్తా ఉండాలంట. మురుపా మరుపా? ఆ మురుపు. కనుక దేవుని లోకాన్ని మరవాలి, నాకు అహనా పెళ్ళంట అంటూ మురుస్తూ ఉన్నటువంటి అనుభవములోనికి రాగలగాలి. కనుక ఈ మురుపులోనికి వచ్చినప్పుడు పూర్తి చేయండి, దేవుని అనాది సంకల్పము మన ఎడల ఏమై ఉన్నదో అది నెరవేరుతుంది. అర్థమవుతుందండి. కనుక ఈ అనాది సంకల్పము నెరవేరటానికి దేవుడు కొన్ని వేల సంవత్సరాలుగా ప్రయాసపడుతున్నారు. ఎన్ని వేల సంవత్సరాలు ఎవరికి తెలియదు. ఎందుకో అనాది కాలం ఎన్ని వేల సంవత్సరాలు లెక్కించబడలా. కాలం ఎప్పుడు పరిగణనలోనికి వచ్చింది చెప్పాలి. కాలం ఎప్పుడు పరిగణనలోనికి వచ్చింది అంటే, ఆదాము పాపములో పడినటువంటి రోజు నుంచి మానవునికి దినాలు దగ్గరే పడ్డా కాబట్టి కాలం పరిగణలోకి వచ్చింది. అప్పుడు దాకా మానవునికి చావు లేదు కాబట్టి కాలము పరిగణలోనికి రాలా. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలుగా దేవుడు ఏం చేస్తా ఉన్నారంటే, తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడతానే ఉన్నారు. అందుకే మనలను ఆయన సంకల్పములోనికి తీసుకొని రావటానికి ఈ సందేశాన్ని మన ముందు పెట్టినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ అనాది సంకల్పన వధువునకు ఆగమన వరుడు ఏం చేస్తా ఉన్నారంటే, విందులు చేస్తా ఉన్నారు. బాగా వినండి, 7 విందులు. ఎన్ని విందులు? బాగా వినండి. మొదటి విందు అందుకుంటేనే, అనుభవిస్తేనే రెండో విందులోనికి వస్తాం. ఏమండి, తెల్లన్నం తినకుండా బిర్యానీ తిన్నాం అనుకోండి, తెల్లన్నం తినే అలవాటు లేకుండా బిర్యానీ తిన్నాం అనుకోండి, ఏమవుద్ది? తిన్నా కానీ బయటకు వచ్చేస్తుంది. అట్లాగే ఈ ఒక్కొక్క విందు కూడా ఏంటంటే వరసలు. ఏ వరసలు చెప్పండి? ఒక అనుభవాన్ని సంపాదించేటువంటి వరస. కాబట్టి ఈ 7 విందులు కూడా వరుడు ఏం చేస్తా ఉన్నారంటే నిత్యము చేస్తానే ఉన్నారు. చూడండి, మొట్టమొదటి విందు. ఇంకొక మాట, భూలోకములో 7 విందులు అందుకుంటే 8వ విందు ఆయన మధ్యాకాశములో చేసేవారుగా ఉన్నారు. మొదటి విందు మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. సరే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది ఏ విందు చెప్పండి? రక్షణ విందు. ఏ విందు చెప్పండి? రైట్. రక్షణ విందు చేసింది ఎవరు? రక్షణ విందు ఎవరు చేశారండి? అయ్యో, రక్షకుడైనటువంటి పెళ్లి కుమారుడు రక్షకుడుగా వచ్చి ఏ విందు చేశారు? రక్షణ విందు చేశారు. అర్థమవుతుందా? కాబట్టి ఈ రక్షణ విందు
మనము మనంతట మనము రక్షణ పొందలేకపోతూ ఉన్నాము గనుక, అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయములో 25వ వచనంలో రాయబడినటువంటి మాట, అయ్యో ధనవంతుడే పరలోక రాజ్యములో ప్రవేశించకపోతే మరి ఎవరు వెళ్తారు అని అడిగితే ప్రభు అంటారు, మనుషులకు అసాధ్యము గాని దేవునికి సమస్తము సాధ్యము. కాబట్టి దేవుడే మానవుడుగా రక్షకుడుగా వచ్చి ఏ విందు చేశారంటే రక్షణ విందు చేశారు. విందులో ఏమి రావాలి నాన్న? విందులో ఏమి రావాలి? బలము రావాలి, అంతేనా కాదా? కాబట్టి ఈ రక్షణ విందు ద్వారా కలిగేటువంటి బలమేంటి? గల్తీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం కొంచెం త్వరగా. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి, రైట్, మనము దత్తపుత్రులము కావలేనని. చాలు, బాగా వినండి. ఈ రక్షణ విందులో మనకి ఏ భాగ్యం దొరికింది అంటే దేవునికి దత్తత చేయబడేటువంటి భాగ్యం దొరికింది. ఎలాగంటే రక్షణ విందులో ఆయన ఏం చేశారు? మన అపరాధముల కొరకు సిలువను అనుభవించి మన పాపాలు తన సిలువ మీద వేసుకొని ఏం చేశారు చెప్పండి? చనిపోయి తిరిగి మరలా లేచారు. మనము ఆ సిలువ వైపు చూసి మన అపరాధములను ఒప్పుకున్నటువంటి వారముగా ఉండి నటువంటి అనుభవములోనికి వస్తే ప్రభు ఏం చేస్తారు? యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము మన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను విడిపించును కాబట్టి పిల్లరా, దేవుడు మనలను పాప పరిహారము చేసి పరిశుద్ధుల వరుసలోనికి తీసుకుని వస్తారు. ఇప్పుడు పరిశుద్ధుని కుమారులు ఎవరు? పరిశుద్ధుల కుమారులు పాపులా పరిశుద్ధులా? పరిశుద్ధులే కదా. ఇప్పుడు రక్షణ విందులోనికి వచ్చినటువంటి వారు, అంటే రక్షణ అనుభవములోనికి వచ్చినటువంటి వారు ఏ వరుసలోనికి వస్తున్నారు? పరిశుద్ధుల అనుభవంలోనికి వస్తున్నారు. అంటే ఏమవుతున్నారంటే దేవునికి దత్తత చేయబడుతున్నారు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. కనుక దేవునికి దత్తత చేయబడుతూ దేవునికి వారసులు అవుతున్నారు. వారసులైతే గాని ఏమవుదు? ఆయన సంకల్పం మన విషయంలో నెరవేరదు. కాబట్టి ఈ రక్షణ అనుభవాన్ని సంపాదించడం ఎలాగూ? బాగా వినండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనములో ఉంటది, నీతి కలుగునట్లు మనస్సులో ఒప్పుకొనును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏంటంట? నీతి కలిగినట్లు మనసులో ఒప్పుకొనును. ఏంటి మనసులో ఒప్పుకోవాల్సింది అంటే, ఇదిగో ఆ శిలువ మ్రాను మీద చనిపోయినటువంటి ఆయన నా పాపముల కొరకు చనిపోయారు అనేటువంటి సంగతి మనం మనసులో నమ్మాలి. మనసులో నమ్మిన దాన్ని ఏం చేయాలి? పెదవులతో ఒప్పుకున్నటువంటి అనుభవములోనికి రావాలి. నిజమేనైనా నా పాపముల కొరకు నువ్వు చనిపోయావు గనుక నా పాపములు క్షమించు అని నోటితో ఒప్పుకున్నటువంటి అనుభవములోనికి వస్తే రక్షణ అందుకుంటాం. అర్థమైందా? రైట్. రక్షణ అందుకున్న తర్వాత ఏం చేయాలి? ఇటు చూడండి, రక్షణలో 3 మెట్లు ఉన్నాయి. ఒకటి పొందిన రక్షణ, రెండవది పొందుచూ ఉన్న రక్షణ, మూడవది పొందబోయే రక్షణ. పొందిన రక్షణ ఏంటి? యేసు ప్రభు దగ్గరికి వచ్చాం, ఆయన మన పాపాలకు పరిహారం చేశారు అని నమ్మి మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నాం. ఇది పొందిన రక్షణ. పొందుచూ ఉన్న రక్షణ ఏంటి చెప్పాలి? పొందుచూ ఉన్న రక్షణ ఏంటి అంటే అనుదినము కూడా మన అపరాధముల నిమిత్తము ప్రభువును సమీపించి అనుదినము శుద్ధి చేయబడాలి. ఏం చేయబడాలి? అనుదినము శుద్ధి చేయబడాలి. మరలా పాపములో పడకుండా ప్రయత్నం చేయగలగాలి. ఇది పొందుచూ ఉన్న రక్షణ. ఇది ఎప్పుడుదో జరుగుద్ది? రాకడ మేఘం ఎక్కేదాకా అనుదినము రక్షణే. ఎందుకని? లోకములో ఉన్నది ఏంటి? అంతా కూడా పాపములో పడవేసే స్థితి. కాబట్టి లోకములో మనమున్నాము గనుక మేఘం ఎక్కేంత వరకు, లేదు మట్టిలోనికి వెళ్ళేంత వరకు కూడా ఏం చెయ్యాలి? నిత్యము రక్షణను కాపాడుకుంటూనే ఉండాలి. ఏమండి, తెల్ల చొక్కా వేసుకున్నాం, ఏమండి మురికంటదా? వేసుకుంది తెల్ల చొక్కా కదా, తెల్లగానే ఉంటుందని చెప్పేసి వారం రోజులు ఒంటికే ఉంచుకున్నాను అనుకోండి, ఏమవుద్ది? కాబట్టి ఈ తెల్ల చొక్కా తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి? అనుక్షణము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? కనుక
ఈ శుద్ధి అనుభవమే రక్షణను కాపాడుకునేటువంటి అనుభవం. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, తలంపులోనికి రాగానే యేసు రక్తము అని కడుగు కొనవలెను, ఆలస్యమైపోతే మరకబడిపోద్ది అన్నారు. ఏమవుద్దంట? ఆలస్యమైపోతే ఏమైపోద్ది? ఏదో అంటకూడదు అంటింది చొక్కాకి, వెంటనే శుభ్రం చేయలేదనుకోండి, ఏమైపోద్ది? అది మరకైపోద్ది. కనుక ఈ మరకబడేటువంటి స్థితిలోనికి వస్తే పిల్లరా, రక్షణ అనుభవమును అనేటువంటిది కాపాడుకునేటువంటి స్థితి కాదు అని మనం గ్రహించాలి. మూడవది, పొందబోయే రక్షణ అంటే మోక్షములోనికి చేరటం, ఆయన పాదాల దగ్గరకు చేరటం. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రక్షించబడాల్సిన పరిస్థితి ఉంటుందా? ఉండదిక. ఎందుకని? పాపకారకుడైనటువంటి అపవాది అక్కడ లేడు కనుక ఇక రక్షించబడాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉండదు. కాబట్టి దేవుని స్నేహితులరా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ రక్షణ అనుభవములోనికి రాగలిగితే అనేకమైనటువంటి భాగ్యాలు రక్షణ అనుభవంలో దేవుడు మనకిస్తున్నారు. చూడండి, తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో 80వ పాట మీరు తీసి చేత్తో పట్టుకోండి, నేను త్వరగా చదివేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆ పాటలో రక్షణ ద్వారా కలిగేటువంటి అనుభవాలన్నీ కూడా దైవజనులు రాస్తూ వెళ్ళారు. చూడండి, పల్లవిలో దైవజనులు పాడుతూ ఏమన్నారంటే, బాహ్యముగా దేవుణ్ణి గణపరిచేటువంటి అనుభవం దొరుకుద్ది రక్షణలో. ఎలాగంట? బాహ్యముగా దేవుణ్ణి గణపరిచేటువంటి అనుభవం. నేను మనసులో దేవుణ్ణి పెట్టుకున్నాను అనేటువంటి అనుభవంలో నుంచి బాహ్యముగా దేవుణ్ణి గణపరిచేటువంటి అనుభవం దొరుకుద్ది. అలాగే మొదటి చరణములో మన తండ్రిగా నుండను మనలను తన బిడ్డలుగా చేర్చను. అర్థమవుతుందండి? ఆయన మన తండ్రిగా ఉండేటువంటి భాగ్యాన్ని మనం అందుకుంటాం. మనలను ఆయన తన బిడ్డలుగా చేర్చుకునేటువంటి అనుభవంలోనికి వస్తాం రక్షణ భాగ్యాన్ని బట్టి. ఏ భాగ్యాన్ని బట్టి? ఏమండోయ్ ఇటు చూడండి, ఏ భాగ్యాన్ని బట్టి? కాబట్టి దేవుని పిల్లరా, మరి ఒకటిగా మనం చూస్తే అదే మొదటి చరణంలో చివరి లైన్లో చనువు అనుగ్రహించను. ఏ చనువు అంట? దేవుడు మనకు తండ్రి అయ్యేటువంటి చనువు దొరుకుద్ది. దేన్ని బట్టి? రక్షణ విందులోనికి మనం వస్తే, రక్షణ విందును మనం అనుభవం చేసుకుంటే. అందుకే యూదులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీ చదవవసరం లేదు కానీ, వాళ్ళు మేము స్వతంత్రులం, మీరు స్వతంత్రులు కావాలి అని యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏమన్నారు? మేము స్వతంత్రులం కాదా అన్నారు. అంటే యేసు ప్రభు వారు ఏమన్నారు? మీ తండ్రి అపవాది అన్నారు. ఎందుకని? వాళ్ళు ఏ క్రియలు చేస్తున్నారు? అపవాది చేసేటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. ఏంటి అపవాది మా తండ్రి అంటావేంటి? అబ్రహాం మా తండ్రి అయితే అంటే ఆయన ఏమన్నారు? అబ్రహాము మీ తండ్రి అయితే మీ క్రియలు అబ్రహాము క్రియల్లాగా ఉంటాయి. ఇప్పుడు రక్షణ అనుభవంలోనికి వచ్చామంటే ఏం జరుగుద్ది చెప్పండి? నా క్రియ దేవుని క్రియలాగా ఉంటుంది. అంటే దేవుడు చేసే పనులు చేస్తాను, దేవుడు మాట్లాడినట్టు మాట్లాడతాను, దేవుడు చూసినట్టు చూస్తాను కదా, అవునా? కాబట్టి ఇదే రక్షణ విందు. ఈ రక్షణ విందు యొక్క అనుభవం ఏమిటి అంటే, రక్షణను సంపాదించడాన్ని బట్టి పిల్లరా ఆయనకు తండ్రి అయ్యేటువంటి చనువు దొరుకుద్ది. ఆయన మనకు తండ్రి అయ్యేటువంటి చనువు దొరుకుద్ది. 3వ వచనములో మనం చూస్తే పిల్లరా, ఆ చివరి లైన్ చదువుతూ ఉన్నాను, దైవ సహవాసము దొరుకుతుంది. ఏ సహవాసం అండి? దేంట్లో? ఎంతకీ రక్షణ పొందిన వారులారా అనుభవిస్తున్నారా ఈ సహవాసాలు? ఏమో నాకు తెలియదు. దైవ సహవాసాన్ని అనుభవిస్తాం. అలాగే 3వదిగా భక్తి అభ్యాసం అవుతుంది. 3వ చరణములో ఏం అభ్యాసం అవుతుంది? రక్షణ అనుభవంలోనికి వస్తే ఏం సంపాదించుకోవడానికి ట్రై చేస్తాం? భక్తిని సంపాదించుకోవడానికి ట్రై చేస్తాం. రైట్. అలాగే మరి ఒక మాట, అంతరంగ సభకై ఆయత్తపడుదుము. కనుక దేవుని యొక్క అంతరంగములో ఎలా ఉండాలని మనం అనుకుంటున్నారో అలా ఉండేటువంటి స్థితికి మనం సిద్ధపడిపోతాం. ఎవరు? రక్షణ అనుభవములోనికి వచ్చినటువంటి వారు. చూసారా రక్షణ అనుభవం ఎంత గొప్పదో? తండ్రి గారు చాలా వివరంగా రాశారు. అలాగే 4వ వచనములో మనం చూస్తే చూడండి, ఆ చివరి మాట, జన్మ వారసత్వం వస్తుందంట. ఏ వారసత్వం? ఏంటి జన్మ వారసత్వం అంటే? క్రీస్తు జన్మ. ఏ జన్మ చెప్పాలి?
పాపము లేని జన్మ, పరిశుద్ధమైనటువంటి జన్మ. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి పాపములను ఒప్పుకొని దేవుని నామములోనికి బాప్తిసం పొందటాన్ని బట్టి ఏ జన్మలోనికి వచ్చాం మనం? పరిశుద్ధమైనటువంటి జన్మ. ఆయన ఎటువంటి జన్మ కలిగి ఉన్నారో మనం అటువంటి జన్మను కలిగి ఉండేటువంటి, అలా జన్మించినటువంటి స్థితి కలిగినటువంటి అనుభవం దొరుకుతుంది. ఇంకా రక్షణ పొందని వారులారా, ఈ అనుభవాలు ఒకసారి గుర్తుపెట్టుకోనండి. ఈ అనుభవములు కానీ నాకు కావాలి అనుకుంటే ఆరాటపడేవారముగా ఉంటాం. అలాగే 5వ వచనములో మనం చూస్తే, 5వ చరణములో మనం చూస్తే, పిల్లరా, స్నానము ఆత్మీయ జీవితమునకు జన్మస్థితి వంటిది. చూడండి, నానాట జీవనము వృద్ధి నొందును. ఏ వృద్ధి నొందునంట? జీవనమా జీవితమా? జీవనం వృద్ధి అంటే మన ఆత్మలో ఉన్నటువంటి జీవం ఏమవుతుందంటే రోజు రోజుకి వృద్ధిలోనికి వస్తుంది. ఈ వృద్ధిని బట్టి ఏమవుతాం? ఆయన కలిగినటువంటి జీవం ఏంటి? నిత్య జీవం. ఆ నిత్య జీవములోనికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని సంపాదించుకుంటాం. దేన్ని బట్టి? రక్షణ అనుభవాన్ని బట్టి. అలాగే 6వదిగా మనం చూస్తే, పరలోక పరిశుద్ధులు, ఈ నరలోక పరిశుద్ధులు. నరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులము ఏమవుతాం? పరలోకములో ఉన్నటువంటి పరిశుద్ధుల వరుసలోనికి వెళ్ళిపోతాం. అంటే అక్కడున్నా కానీ పరిశుద్ధత కలిగినటువంటి వారంగా ఉంటాం. అలాగే పరమార్థ విషయాల బంధువర్గం అవుతా పరిశుద్ధ బాప్తిస్మమే సాధనం. కనుక పారమార్థిక విషయాల్లో మనకేమొస్తుందంటే బంధుత్వం వచ్చేటువంటిదిగా ఉంటుంది. పరలోక సంబంధమైన విషయాల్లో మనకేముంటది? బంధుత్వం అంటే పాలు కలిగేటువంటి స్థితి ఉంటుంది. ఇది రక్షణ విందు ద్వారా కలిగేటువంటి భాగ్యం. ఆ తర్వాత ప్రభు ఇచ్చినటువంటి 2వ విందు యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనములో ఉంటది. నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, ఆయన మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తారు. ఏంటి ఈ విందు అంటే? పరిశుద్ధాత్మ కుమ్మరింపును విందుగా ఇచ్చారు. ఎవరైనా ఇటు చూడండి, రక్షణను వాగ్దానం చేసింది ఎవరు? ఆదికాండం 3:17లో తండ్రి. ఇటు చూడండి, రక్షణను అందించింది ఎవరు? రక్షణ విందుగా ఇచ్చింది ఎవరు? కుమార్. అంటే తండ్రి ఏవేవి వాగ్దానాలుగా ఇచ్చారో ఆ వాగ్దానాలు అందుకునేటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకొని రావటమే విందులోనికి నడిపించటం. ఏమండి, 10 రూపాయలు నాకు ఇస్తాను అని అంటాం గొప్ప సంగత, అది అందుకునేటువంటి స్థితిలోనికి రావటం గొప్ప సంగత. చూసారా, డబ్బుల దగ్గరికి వచ్చేవారికి ఎట్లా వస్తున్నాయి మాటలు, ఇప్పుడు దాకా పేదేలు కథలు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితుల, అట్లాగున్నే రక్షణను ఏమండి దేవుడు ఇవ్వటాన్ని బట్టి ఏం చేస్తా ఉన్నారంటే ఒక్కొక్క భాగ్యాన్ని, తండ్రి చేసినటువంటి వాగ్దానాన్ని అందుకునేటువంటి స్థితిలో విందుగా మనకు అందిస్తా ఉన్నారు. తండ్రి యోవేలు గ్రంథము 2:28లో ఏం చేశారు? ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును కుమారుడు విందుగా అనుగ్రహిస్తూ ఉన్నారు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో 120 మంది మేడగదిలో కూడి ఉన్నారు. వీళ్ళ మీదకి ఏం చేసిందంట? పరిశుద్ధాత్మ తండ్రి కుమ్మరింపుగా దిగి వచ్చారు. అంతకు ముందేమో చెంబుతో ఇచ్చినట్టు వచ్చారు, ఇప్పుడేమో కుమ్మరింపుగా. అంటే అంతకు ముందేమో వాసన చూపించారు, ఇప్పుడు ఏం చేశారు? బ్యావ్ అన్నట్టుగా చేశారు. బ్యావ్ అనిపించేది ఏంటది? విందు. అర్థమవుతుందండి? కనుక దేవుని యందు ప్రియ విశ్వాసులారా గ్రహించండి, ఈ ఆత్మ కుమ్మరింపు అనేటువంటి విందు ఏం చేస్తుంది అంటే 97వ పాట 1వ వచనంలో దైవజనులు అన్నారు, నేనిక సిద్ధముగా లేనని తెలిసినది గానన్ పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసుకొనును, మనలను రాకడకు సిద్ధము చేసేటువంటిది ఏం చెప్పండి? పరిశుద్ధాత్మ తండ్రి గారు. కనుక దీన్ని ఏం చేశారు? ఆయన పెళ్లి కుమారుడు విందుగా అనుగ్రహించారు. మరి ఒకటిగా మనం చూస్తే 72వ పాట 112వ చరణములో తండ్రి గారు అంటారు, ఏలియా యెహెజ్కేలు ఎగిరి ప్రయాణము చేసిన రీతిగా గాలిలో ఆత్మ నిన్ను కూడా గ్రక్కును గనిపోవుట కష్టంబా. చూసారా? కనుక ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క విందులో పిల్లరా ఏం జరుగుతా ఉంది? మేఘం మీదికి కొనిపోబడేటువంటి భాగ్యం అనేటువంటిది ఈ విందు ద్వారా మనం అనుభవంలోనికి తెచ్చుకునేటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా ఎలాగున ఈ అనుభవాలు సంపాదిస్తామంటే
చాలా విషయాలు ఉన్నాయి కానీ రాసేసుకోండి, తర్వాత చదువుకోండి. రోమీలకు రాసిన పత్రిక అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 29వ వచనము, 11వ అధ్యాయము 12వ వచనము, 16వ అధ్యాయము 7వ వచనము, 17వ అధ్యాయం 16వ వచనము, అలాగే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనము, 13వ వచనము, 14వ వచనము, 26వ వచనం, అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ఈ వచనాలు మీరు ఒకసారి పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మను దేవుడు మనకు కుమ్మరింపుగా విందుగా అనుగ్రహించడాన్ని బట్టి కలిగేటువంటి భాగ్యాలు కనబడతాయి. చూడండి ఒకసారి 8:29 ఆస్టన్ రిఫరెన్స్ ఫాస్ట్గా ఒకళ్ళు తీయండి. అపోస్తుల కార్యములు 8:29. అయ్యో, ఆత్మ ఫిలిప్పుతో, కాబట్టి అక్కడ ఏం జరిగింది అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలిగినటువంటి ఫిలిప్పుతో పరిశుద్ధాత్మ తండ్రి గారు ఏమంటున్నారు, నువ్వు వెళ్ళు, అదుగో పూర్తి చేయి. ఐగుప్తు కందాకే కింద ఉన్నటువంటి మంత్రి గారు గ్రంథం చదువుతున్నారు కానీ ఆయనకు అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళి అర్థం చెప్పు అని అని ఏం చేశారు, ఫిలిప్పు గారిని ఎత్తుకొని వెళ్ళారు. ఆత్మ కుమ్మరింపు అనే విందు ఏం చేస్తుందో తెలుసా? పూర్తి చేయండి. ఇప్పుడు ఫిలిప్పుని ఏం చేసింది, ఆ మంత్రి గారిని రక్షణలోనికి నడిపించేటట్లు చేసింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేటువంటి విందు ఏం చేస్తుంది, మనని పేదవాళ్ళను ధనవంతులు చేసేటట్టు చేస్తుంది. అంతేనా? అయ్యో, రక్షణ లేనటువంటి వారిని రక్షణలోనికి నడిపించేటట్లు చేస్తుంది. ఎందుకని? వీ గాట్ దట్ ఎక్స్పీరియన్స్. ఆ రక్షణలో అనుభవం ద్వారా మనకి ఎన్ని భాగ్యాలు ఉన్నాయో మనకు తెలుసు కాబట్టి ఏం చేస్తాం, రక్షణలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి గారు ఏం చేశారు అంటే, పిల్లరా బాగా వినండి, అనాది సంకల్పము నెరవేరటానికి ప్రయాసపడుతూ ఉన్నారు. ఆ ప్రయాసపడే వరుసలోనికి ఎవరిని తీసుకొని వచ్చారు? ఫిలిప్పుని తీసుకొని వచ్చారు. ఇప్పుడు తండ్రి సంకల్పాన్ని నెరవేర్చేటువంటి పని ఎవరిది? భార్యది. భర్త సంకల్పాన్ని ఎవరు నెరవేరుస్తారు చెప్పండి? భార్య నెరవేరుస్తుంది. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేటువంటి విందు ఏ వరుసలోనికి తీసుకుని వస్తుంది? అనాది సంకల్పన వధువు యొక్క రూపములోనికి తీసుకొని వస్తుంది. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, కొంచెం త్వరగా. 11, 12వ వచనం. 11వ అధ్యాయం 12వ వచనం చదవండి. కనుక పరిశుద్ధాత్మ తండ్రి గారు ఏం చేస్తా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నారు. ఏమండి, ఆ తర్వాత వచనంలో మనం చూస్తే 16వ అధ్యాయం 7వ వచనంలో ఎక్కడికి వెళ్ళకూడదో కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు? పొందుకున్నటువంటి రక్షణను కాపాడుకోవటానికి. పొందుకున్నటువంటి రక్షణను కాపాడుకోవడానికి ఏమి ఇచ్చారు? పరిశుద్ధాత్మ తండ్రి గారిని ఇచ్చారు. అందుకే వెళ్ళకూడదు అనుకున్నాను కానీ వెళ్ళామంటాం చూసారా? ఎందుకంటే లోపల ఈయన లేకపోవటాన్ని బట్టి, ఈ విందు అందుకోకపోవటాన్ని బట్టి. ఏ విందు? పరిశుద్ధాత్మ తండ్రిని విందుగా అందుకోకపోవటాన్ని, వెళ్లి కుమారుడు ఇచ్చినటువంటి విందును అందుకోకపోవటాన్ని బట్టి. 17వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 16వ వచనములో ఏమండి, పౌలు గారంతా పరితాపం చెందారు అని రాయబడి ఉంటది. ఇది చూడండి, పరితాపం చెందడం అంటే అర్థం ఏంటి? బాధ కలిగిందంట పౌలు గారికి. ఎందుకు బాధ కలిగింది? ఏథెన్సు అనేటువంటి పట్టణానికి వెళితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, తెలియబడని దేవునికి అని ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని రాసి బలు అర్పిస్తా ఉన్నారంట. అది చూసంట, అక్కడ విగ్రహాలను చూసంట పరితాపం వచ్చేసిందంట. అంటే అర్థం ఏంటి? బాధ కలిగిందంట. అంటే ఏం జరిగింది? విగ్రహారాధన చేస్తూ ఉన్నటువంటి వారిని చూస్తే బాధ కలిగిపోయి తట్టుకోలేకపోయాడు ఆయన. సర్లేండి, చాలా సంగతి ఉంది కానీ ఇగొద్దు. కాబట్టి దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, దేని కొరకు మనకు బాధ కలుగుతుంది ఏమో కానీ దేని కొరకు వధువుకు బాధ కలగాలి అంటే, వరుడికి ఏది బాధ కలిగించేది గదిగా ఉందో అది వధువు కూడా ఏం చేయాలి?
బాధ కలిగించాలి. చూసారా, ఇప్పుడు పౌలు గారికి ఎందుకు బాధ కలిగింది? పరిశుద్ధాత్మ వశంలో ఉన్నాడు కనుక. ఏ విందు అందుకున్నాడు? ఆత్మకింపురింపు అనేటువంటి విందు అందుకున్నాడు. చూసారా, కాబట్టి మనం కూడా ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నాం. చూసారా, వాళ్ళ రక్షణ కొరకు. అలాగనమాట ఆత్మకుమ్మరింపు కలిగినటువంటి విధానం ఏం చేస్తుంది అంటే, తెలియబడని దేవునికి నమస్కారం చేసే వారి కొరకు పరితాపం కలిగి ఉండేటువంటి అనుభవం. మరొక అడుగు ముందుకు వస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనము, 13వ అధ్యాయం 8వ అధ్యాయం 11వ వచనం, 13వ వచనం త్వరగా సాయించు. మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో ఉన్న యెడల మీరు కూడా లేపడతారు. చూసారా, సంగతి ఏమిటి అంటే ఈ విందు ఏం చేస్తుంది? ప్రభు రాకడ ఆలస్యమై మరణములోనికి వెళ్ళిపోతేనేమో మరణములో నుంచి లేపేటట్టు చేస్తుంది. ప్రభు రాక వరకు సజీవులుగా ఉంటేనేమో అక్షయదేవం దాల్చుకునేటట్లుగా చేస్తుంది. చూసారా, అందుకే ఇది ఏం చేయదు. ఆ పెళ్లి కుమారుడు ఏం చేశారు? ఆత్మ కుమ్మరింపును విందుగా ఇచ్చారు. 13వ వచనం. కనుక ఆత్మచేత శరీర క్రియలను చంపివేసేటువంటి శక్తి ఇస్తా ఉంది. ఏం చెప్పండి? ఆత్మ కుమ్మరింపు అనేటువంటి విందు. శరీర క్రియలను చంపకపోతే వధువు వరుసలోనికి వస్తావా? ఏమో అనుమానం చూస్తున్నారు. 14వ వచనం, దేవుని కుమారులు అయ్యేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తా ఉంది. ఏ కుమారులండి? దేవుని ఆత్మ కుమ్మరింపులోనికి వచ్చినప్పుడు, అంటే ఆయన చేసినటువంటి ఆత్మ కుమ్మరింపు అందుకుంటే దేవుని కుమారులం అవుతాం. దేవుని కుమారులం అయితే దేవుని వారసులం అవుతాం. అట్లాగే దేవుని పిల్లరా, మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి దీనికన్నా ముందు రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనములో ఎలా ప్రార్థన చేయాలో ఏం చేస్తున్నారంటే ఆయన సహాయం చేస్తా ఉన్నారు. కనుక దేని కొరకు ప్రార్థన చేయాలి, ఎలాగ ప్రార్థన చేయాలి అనేటువంటిది కూడా ఆత్మ కుమ్మరింపు అనుభవం మనకు ఇస్తుంది. కాబట్టి వాటి కొరకు వీటి కొరకు ప్రార్థన చేసి అది దేవుని చిత్తం అనేటువంటి మోసంలోనికి వెళ్లకుండా ఆత్మ కుమ్మరింపు అనేటువంటి అనుభవం ఏం చేస్తుందంటే వధువు వరుసలోనికి తీసుకొని వస్తుంది. ఆ రీతిగా ప్రార్థన చేయటానికి ప్రేరేపిస్తారు పరిశుద్ధాత్మ తండ్రి గారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వచనములో అనాదిలో దేవుడు ఏ వరాలైతే మనకు సంకల్పించారో ఆ వరాలు అందుకునేటట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి గారు ప్రేరేపిస్తారు. మూడవదిగా శరీర రక్తముల విందు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26, 27 వచనాలు. అక్కడ శరీర రక్తముల విందు. ఈ శరీర రక్తముల విందు అనేటువంటిది ఏం చేస్తుంది అంటే, మీరు వివరంగా యోహాను సువార్త 6వ అధ్యాయం పూర్తిగా చదివితే చాలా వరకు రాసేశారు పౌలు గారు. అక్కడ మన తండ్రి గారు 81వ పాటలో వివరంగా రాసేశారు. కనుక యోహాను సువార్త 6వ అధ్యాయము 51 నుంచి 54 వరకు మీరు చదివితే, మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయారు, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము నేనే అని తెలియచేశారు. అర్థమవుతుందండి? కనుక జీవింపజేసేటువంటి ఆహారమును విందుగా దేవుడిస్తున్నారు. ఏ విందులో? శరీర రక్తముల విందులో. నిర్జీవములోనికి వెళ్లకుండా నిత్య జీవములోనికి తీసుకొని వెళ్ళేటువంటి విందు ఈ శరీర రక్తముల విందు అని మనం చూస్తున్నాం. అట్లాగే కొరింథీయులకు యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో మనం చూస్తే, నా శరీరము తిరిగి నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. పూర్తి చేయండి. అంచె దినము నేను వారిని లేపుదును. చూసారా, కనుక శరీర రక్తముల విందు ఏం చేస్తుంది? ఒకరోజు ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమై మట్టిలోనికి వెళ్ళినా లేపబడేటువంటి అనుభవంలోనికి తీసుకొని వెళ్తుంది. అట్లాగే దేవుని ప్రియులరా, మరి ఒకటిగా మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. అక్కడ మీరు చదివితే క్రీస్తు రక్తములోను క్రీస్తు శరీరములోను పాలు దొరుకుద్ది. దేన్ని బట్టి చెప్పునానా? శరీర రక్తముల విందును బట్టి. ఇప్పుడు చెప్పండి, బాప్తిసం తీసుకున్న వారు ఎంతమంది ప్రతి నెల శరీర రక్తముల విందు అందుకుంటున్నారు? ఈ భాగ్యాలు ఎంతమంది అందుకుంటున్నారు? దేవదాసయ్య గారు అన్నారు, ఇచ్చేవాళ్ళు ఉంటే రోజు తీసుకుంటానన్నారు. ఇప్పుడట కాబట్టి ఈ శరీర రక్తముల విందు
ఇంకొకటిగా ఏం చేస్తుందంటే ఫిలిప్పీ పత్రిక 3:21 ప్రకారము ఇటు చూడండి, మన దీన శరీరమును ఆయన మహిమ శరీరముతో సమరూపము గలదానిగా మార్చేస్తుంది. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే 4వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనములో వాక్యపు విందు. ఏ విందు చెప్పండి? తండ్రి ఏమో ధర్మశాస్త్రాన్ని విందుగా ఇస్తే కుమారుడు ఏం చేశారు? పెళ్లి కుమారుడు కృపాశాస్త్రాన్ని విందుగా ఇచ్చారు. ఈ విందు ఏం చేస్తుందంట? పవిత్రురాలైనటువంటి కన్యకగా శుద్ధి చేస్తా ఉంది. ఎఫెసీ 5:27 చూసారా? రైట్. మరి ఒకటిగా మనం చూస్తే 7వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనములో బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని వరుసలోనికి తీసుకొని వెళ్ళేటువంటిది వాక్యపు విందు. కాబట్టి దేవుని స్నేహితులరా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత నేర్చుకోండి. 5వదిగా సంఘ సహవాసము అనేటువంటి విందు. ఇది ఎందుకని విందు అని మనం ఆలోచన చేస్తే చూడండి, మత్తయి సువార్త 18:20లో ప్రభు ఏమన్నారంటే, ఎక్కడ 2-3 నా నామమందు కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటాను అని ప్రభు తెలియచేశారు. ఇదేం చెప్పండి? ఎవరిచ్చిన విందు? పెళ్లి కుమారుడు ఇచ్చినటువంటి విందు, సంఘ సహవాసం. అందుకే పౌలు గారు అంటారు, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాల్లో అంటారు, కొందరు మానుకున్నట్లు సమాజముగా కూడుకుంటే మీరు మానవద్దు. సంఘ సహవాసం ఎందుకు? ఆయన ఇచ్చినటువంటి విందు. సంఘ సహవాసంలో ఏ భాగ్యం దొరుకుతుంది? ప్రభు సహవాసం దొరుకుతుంది. మత్తయి 18:20 చదివాం కదా, ప్రభు సహవాసం దొరుకుతుంది. సంఘ సహవాసంలో ఏం దొరుకుతుంది? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాల్లో చూడండి, ఆయన మనకు శిరస్సు అయ్యే భాగ్యం దొరుకుద్ది, మనము ఆయనకు శరీరం అయ్యేటువంటి భాగ్యం దొరుకుద్ది సంఘ సహవాసములో. రైట్. 6వదిగా సన్నిధి విందు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఏమంటారంటే, ఇది మొదలు సదాకాలం మీతో కూడా ఉన్నాను. సదాకాలం అంటే అర్థం ఏంటి? మందిరంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, తోటలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మనతో ఉన్నారు. ఇదేం చెప్పండి? సన్నిధి అనేటువంటి విందు. ఈ విందు ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో, అలాగునే 2వ అధ్యాయం 14వ వచనములో, 20వ వచనములో మనం చూస్తే పిల్లరా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే పౌలు గారిని శిష్యుల కంటే గొప్ప స్థాయిలోనికి తీసుకొని వెళ్ళింది అని చెప్పక తప్పదు. సంఘ కట్టడలన్నీ రాసి చూపించినటువంటి వారు ఎవరు చెప్పండి? పౌలు గారు. సంఘం యొక్క ఫోటోను చూపించగలిగారు. ఎందుకని అంటే ఈ సంఘ సహవాసం ఎందుకని అంటే సన్నిధిలో ఉన్నాడు. అక్కడ రాయబడి ఉంటుంది, గల్తీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం రాయబడి ఉంటుంది, నేను శిష్యుల దగ్గరికి వెళ్ళలేదు, నేను అరేబియా దేశానికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి సన్నిధిలో కూర్చున్నాను. అర్థమవుతుందా? సన్నిధి ఏం చేసింది అంటే పిల్లరా, ఇంకొక మాటలో చెప్పాలంటే 2వ అధ్యాయంలో బహుశా 14వ వచనంలో 20వ వచనం రాయబడి ఉంటుంది, పేతురు గారిని కూడా గద్దించే స్థితిలోనికి వచ్చారు పౌలు గారు, సరి చేస్తా ఉన్నారు. కాబట్టి అంత గొప్ప ధన్యత. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో 3వ ఆకాశానికి శరీరంతో ఉండగానే ఎక్కి వెళ్ళేటువంటి ధన్యత ఇచ్చింది. ఏంటది? సన్నిధి అనేటువంటి విందు. ఏ విందు? దేవదాసయ్య గారంట ఇట్లా కన్ను మూసి కన్ను తెరిసే సమయంలోపు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసేవాళ్ళు అంట. ఎక్కడికి? అర్థమైందా? అది సన్నిధి అనుభవం. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో నీతి కిరీటం అందుకునేటువంటి ధన్యతలోనికి నడిపించింది ఏంటండి? సన్నిధి అనేటువంటి విందు. చివరి విందు. ఈ విందు ఎంతమందికి ఇష్టమో చేయొద్దండి ఒకసారి. చివరి విందులో ఏముంటది? అన్నీ ఉంటాయి. చివరి విందులో ఏముంటది? పూర్తి అయిపోద్ది విందు. ఈ చివరి విందు ఏంటో మీలో ఎవరైనా చెప్తే ₹1 ఇచ్చారు. పోనీ ₹100 ఇచ్చేస్తాం, పోనీ ₹1000 ఇచ్చేస్తాం. శ్రమల విందు ఏంటని చెప్పండి? శ్రమల విందు. ఓరి నాయను, అన్ని విందులను పూర్తి చేసేటువంటి విందేంటి? అందుకే దైవజనులు ఏమన్నారు? శ్రమలే మానవుని సంపూర్ణమగు దైవ మానవునికి చెయ్యంగా సంపూర్ణం చేసేస్తుంది ఈ విందు. ఎంతమంది కావాలి?
చేతులు ఎందుకు లేస్తాయి మాకు తెలియదు ఏంటి. కానీ దేవదాసాయి గారు ఏమన్నా తెలుసా, చేదుగానున్నప్పటికీ నీ శ్రేష్టమైనది ఇదేగా అని అన్నారు ఒక సందర్భంలో మాట్లాడుతూ. దీనికి కాదు కానీ వేరే సందర్భంలో. కనుక అబ్బా అది అట్లా ఉండాలి, ఇది ఆత్మతండ్రి ప్రేరేపణ, అందుకు వస్తాయి చప్పట్లు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని స్నేహితులారా గమనించండి. శ్రమల విందు, యోహాను సువార్త 16:33 ప్రభు అన్నారు, లోకములో నాకు శ్రమ కలిగింది కాబట్టి మీకు కూడా శ్రమ కలిగి. ఇవి చూడండి, ఈ 6 విందులను బట్టి ఏ రూపంలోకి వచ్చారు? ఏ రూపంలోకి వచ్చారు? ప్రభు రూపంలోనికి వచ్చారు కాబట్టి శ్రమ ఎదురవుతుంది. ప్రభు రూపంలో రాకపోతే ఏముండదు. బై అంటే లోకంతో శ్రమ ఉంటుందా? ఇల్లే, అవునా కాదు? కాబట్టి ఈ శ్రమల విందు ఏం చేస్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 8:18 ప్రకారము ఏమండి, ఇప్పటి కాలపు శ్రమలు రేపటి దినమందు పొందబోవు మహిమ ఎదుట ఎన్న తగినవి కాదు. గొప్ప మహిమ ఇస్తుంది శ్రమల విందు. అట్లాగే మరి ఒకటిగా మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 3:11 మనం చదివితే, ఫిలిప్పీ పత్రిక 3:11 పౌలు గారు రైట్, ప్రభువు యొక్క శ్రమలో పాలయ్యేటువంటి భాగ్యములోనికి వచ్చి ప్రభు యొక్క పునరుద్ధానములో పాలు దొరుకుద్ది, ప్రభు యొక్క బలములో పాలు దొరుకుద్ది, ప్రభు మహిమలో పాలు దొరుకుద్ది. ప్రభు దగ్గరికి వెళ్తాం. ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? కుడి చేయి చూపించండి ఒకసారి. వెళ్ళరా? ఈ పక్క వాళ్ళు వెళ్ళరా? అమ్మో, మరి ఎందుకు? గ్రహించండి, ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ 7 విందులు అనుభవంలోనికి తెచ్చుకోవాలి. అందుకే అనాది సంకల్పంలో ఉన్నటువంటి వధువుకి ఏం చేశారు ఆయన? ఆగమన వరుడు 7 విందులు చేశారు. 7 విందులు భూలోకంలో అనుభవిస్తే 8వ విందు పరలోకంలో దొరుకుద్ది. చెప్పండి అదేంటి? సర్లేండి. ప్రకటన గ్రంథం 19:9 పెండ్లి విందు. ఏమింది చెప్పండి? ఈ విందులు నాకు వద్దు కానీ పెళ్లి విందు కావాలి అంటే ఏమవుద్ది? దొరకని పరిస్థితి. ఏమండి, కనీసం అన్నప్రాస కూడా చేయకుండా అబ్బాయిని తీసుకెళ్లి పెళ్లి విందులో భోజనం పెట్టామండి, ఏమవుద్దండి? ఇటునుంచో అటునుంచో బయటికి వెళ్ళిపోతాయి, అంతే కదా? ఇవన్నీ ఎక్కించుకుంటూ వస్తే ఏమవుద్ది? అప్పుడు ఆ విందు అరుగుద్ది. అర్థమవుతుందా? అంటే ఆయనతో కూర్చునేటువంటి స్థితిలోనికి వస్తాం. అదే విందు. పెండ్లి విందు నందు వధువు పీఠము నీ చెంత నుండు. కనుక దేవుని స్నేహితులారా, ఆయన పక్కన కూర్చుంటాం. అప్పుడేమవుతుంది చెప్పునాన్న? అప్పుడేమవుతుంది? అనాది సంకల్పన వధువు యొక్క రూపు పూర్తయిపోద్ది. అట్టి ధన్యత దేవుడు మనెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారమును మా దయచేయండి. వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తము జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తము జయము, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృపా, సహాయకుడైన పరిశుద్ధాత్మ తండ్రి గారి అన్యోన్య సహవాసం రాక పర్యంతము మీ అందరికీ తోడయుడును గాక. ఆమేన్.